హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైజ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా వాలిడేషన్ వీలుకప్ యూస్ చేసి, అంటే డేటా వాలిడేషన్ లిస్ట్ని అండ్ వీలుకప్ యూస్ చేసి ఎలా చేయాలో నేను నిరూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనకు ఇది ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో ఇది ప్రోడక్ట్, రైట్? సో ఇక్కడ నేను ప్రోడక్ట్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోడక్ట్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఏమి ప్రోడక్ట్ అని పేరు పెట్టుకుంటున్నా. సో దీనికి నేమ్ డిఫైన్ చేశాను అనమాట. అలాగే ఈ టేబుల్ మొత్తానికి వీలుకప్ టేబుల్ అని క్రియేట్ చేస్తున్నా. ఏమి వీలుకప్ టేబుల్ అని ఒక టేబుల్ నేమ్ తీసుకున్నాం, రైట్? సో ఓకే, రైట్. వీలుకప్, సో వీలుకప్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ లిస్ట్ అనేది రావాలి. సో ఇక్కడ ఈ లిస్ట్ ఇది ఉంది కదా, సో ఇక్కడ లిస్ట్ రావాలి. సో లిస్ట్ రావాలంటే మనం ఏం చేస్తాం, డేటా వాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ అని ఉంది కదా, సో లిస్ట్ మీద క్లిక్ చేస్తాం. సో లిస్ట్ మీద క్లిక్ చేస్తేనే మనం ఏం లేదు, ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ అని పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అని పెట్టేస్తే చూడండి వచ్చేసిందా? ప్రోడక్ట్ 3, సో ప్రోడక్ట్ 4. సో ఇప్పుడు మనము ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ 3 అంటే సో వాల్యూ రావాలి. సో ఎలా అంటే ఈజ్ ఈక్వల్స్ టు వీలుకప్. ఓకేనా? సో లుకప్ వాల్యూ అంటే ఇదే కదా. సో లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే అంటే ఏం పేరు పెట్టినాం టేబుల్కి? వి లుకప్ అని పెట్టినాం కదా, వీలుకప్ టేబుల్ అని. సో వీలుకప్ టేబుల్ కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఈ ప్రైస్ ఈ టేబుల్లో ఎన్నో ప్లేస్లో ఉంది? సెకండ్ ప్లేస్లో ఉంది, కామా ఫాల్స్. సో ఇదన్నమాట, అర్థమైంది కదా. సో మనం ఇక్కడ లిస్ట్ యూజ్ చేసి కూడా మనం వీలుకప్ టేబుల్ని యూజ్ చేయొచ్చు అనమాట ఇలా. ఓకే, అర్థమైందా?